ఒక ఇర్రేషనల్ ఒక రేషనల్ ఎప్పుడు కూడా కాంట్రడిక్షన్ ఎలా వచ్చిందో జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో కాంట్రడిక్షన్ ఎలా వచ్చింది? సో ఇక్కడ నీకు ప్రైమ్ నెంబర్ కి కాంపోజిట్ నెంబర్ కి బేసిక్ ఐడియా తెలిసి ఉండాలి. నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఫైనల్ ఫిబ్రవరిలో జరిగే బోర్డ్ ఎగ్జామ్స్ కి రివిజన్ జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇది ఫస్ట్ రివిజన్, టోటల్ సిలబస్ ఒకసారి అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ సెకండ్ రివిజన్ ఆటోమేటికల్లీ స్టార్ట్ అయ్యింది. ఓకేనా? రెండో పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను, డైలీ ఎగ్జామ్స్ పెడతానని. సో ఇవాళ ఏవైతే రివైజ్ చేపిస్తానో ఇమీడియట్లీ రేపు ఎగ్జామ్ ఉంటుంది. అర్థమైందా? సో ఈ పాయింట్ అన్ని గుర్తుపెట్టుకొని ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? నెంబర్ సిస్టమ్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సెప్ట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ని చూసుకుంటాం. ఓకేనా? సో ఫాస్ట్ గా ఒకసారి చాప్టర్ ని కనుక రివైజ్ చేసుకున్నట్టయితే దీంట్లో ఫస్ట్ మనకి రెండు డిఫరెన్సెస్ మేజర్ గా చెప్తాడు. దట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ కి రేషనల్ నెంబర్ సిస్టమ్ కి మధ్యలో తేడా ఏంటి అని. ఓకేనా? నా ఏదైనా నెంబర్ తీసుకున్నప్పుడు ముందు రేషనల్ నెంబర్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటికల్లీ దాన్ని సాటిస్ఫై చేయండి ఇర్రేషనల్ నెంబర్ లోకి వచ్చేస్తుంది. అవునా? సో రేషనల్ నెంబర్ అంటే సింపుల్ గా ఏం చెప్తాం? ఏ నెంబర్స్ అయితే PYQ ఫామ్ లో ఉంటాయో, డినామినేటర్ సున్నా అవ్వకుండా ఉంటుందో, P, Q కోప్రైమ్ అవుతాయో, ఈ మూడు కండిషన్స్ ని సాటిస్ఫై చేసే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఓకేనా? దాంట్లో జీరో అనేది దీనిలో ఇంక్లూడ్ అవుతుందంటే ఎస్, జీరో ఇస్ ఏ రేషనల్ నెంబర్. సపోజ్ నేను 0/7 అని రాశా. నాకు న్యూమరేటర్ సున్నా అవ్వకూడదు, డినామినేటర్ సున్నా అవ్వకూడదు కదా. న్యూమరేటర్ సున్నా రాసుకోవచ్చు కదా. కండిషన్ ఏం చెప్పాను? డినామినేటర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0, బట్ న్యూమరేటర్ కెన్ బి 0 కదా. 0/ఎనీథింగ్ ఇస్ 0 ఓన్లీ. కాబట్టి 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ కిందకే వస్తుంది. రెండోది, ఈ కాన్సెప్ట్ ఆఫ్ కోప్రైమ్ అనేది మీరు నెక్స్ట్ కాంట్రడిక్షన్ మెథడ్ ని ప్రూవ్ చేస్తారు. ఏం ప్రూవ్ చేస్తారు? లైక్ √2, √3, √5, √7 వీటన్నిటిని కూడా ప్రూవ్ దట్ రేషనల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి ప్రూవ్ అని చెప్పమంటాడు. రేషనలా ఇర్రేషనలా? సో ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్. అవునా? సో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే రేషనల్ లో కండిషన్ ఫెయిల్ అవ్వాలిగా. సో రేషనల్ లో ఫెయిల్ అయ్యే కండిషన్ ఇస్ ద లాస్ట్ కండిషన్. బికాస్ వీటన్నిటిని కూడా P/Q ఫామ్ లో రాసుకోగలను. బై 1 అని రాశానంటే P/Q ఫామ్ లో వచ్చినట్టేగా. అండ్ 1 నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఫస్ట్ రెండు వాటికి పనికిరావు. ఎవరు కావాలి? కోప్రైమ్ అనే దగ్గర ఫెయిల్ అవుతుంది. అక్కడే మనం కాంట్రడిక్షన్ మెథడ్ ఉపయోగించి ఈ నెంబర్స్ అన్నింటినీ కూడా రేషనల్ నెంబర్ యొక్క లాస్ట్ పాయింట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కిందకి రాదు, ఆటోమేటికల్లీ దేనిలోకి వెళ్ళిపోతుంది? ఇర్రేషనల్ నెంబర్ లో వచ్చేస్తుంది అని ప్రూవ్ చేస్తారు. ఓకేనా? మెథడ్ ఏమంటారు? ఇది కాంట్రడిక్షన్ మెథడ్. పాయింట్ క్లియరా? నెక్స్ట్, ఇది ఒక డెఫినేషన్ అయితే, రెండోది డెసిమల్ ఫామ్ లో కనుక రాసినట్టయితే ఒకటి దే షుడ్ బి ఆఫ్ ద టెర్మినేటింగ్ అయి ఉండాలి. టెర్మినేటింగ్ అంటే ఏమైంది? సపోజ్ 0.47 అన్న 2 ప్లేసెస్ తర్వాత ఆగిపోయింది. అవునా? సో ఇట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ నెంబర్, డెసిమల్ నెంబర్. సో టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయి? రేషనల్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నాన్ టెర్మినేటింగ్ అయితే కనుక కంపల్సరీగా రీఅకరింగ్ అవ్వాలి. దీని కండిషన్ ఏంటి? 0.47777 అండ్ సో ఆన్. అవునా? నేను దాన్ని ఎలా రాయొచ్చు? 0.47 బార్. అర్థమైందా? ఇలా రిపీటింగ్ యూనిట్ కలిగి ఉన్నవన్నీ కూడా దీని కిందకి వస్తాయి? రేషనల్ కిందకి వస్తాయి. ఇంకా లాస్ట్ కండిషన్ ఏంటి? ఇర్రేషనల్. దీనిలో ఫెయిల్ అయిన కండిషన్, దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ టెర్మినేటింగ్. ఎగ్జాంపుల్ 0.4732167216 అండ్ సో ఆన్. ఒకటి రిపీట్ అవ్వట్లేదు, రెండవది ఎండ్ అవ్వట్లేదు, వెళ్తూనే ఉంది. ఈ నెంబర్ సిస్టమ్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయి? కమ్స్ అండర్ ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్స్ కిందకి వస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇలా రేషనల్, ఇర్రేషనల్, రేషనల్ లో ఏ కండిషన్ మీద బేస్ అయ్యి మనం కాంట్రడిక్షన్ మెథడ్ లో ప్రూవ్ చేస్తున్నాం అదంతా మనకి తెలిసి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రూఫ్స్ వచ్చి ఉండాలి. ఏ ప్రూఫ్స్?
ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూఫ్ ఎలా చేస్తారు? ఏ మెథడ్ లో చేస్తారు? బై కాంట్రడిక్షన్ మెథడ్ లో చేస్తాం. ఓకేనా? దీనిలో నీ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు √2 అని ఇచ్చాడు అనుకుంటే దాన్ని ఏమని ప్రూవ్ చేయమంటాడు? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా? ఎలా తీసుకుంటారు? దానికి రివర్స్ లో √2 ఈజ్ ఈక్వల్ టు a/b బిఏ రేషనల్ నెంబర్ అని చెప్పి ఎస్యూమ్ చేసుకుంటావు. నువ్వు అనుకున్న ఎజంప్షన్ ని నువ్వే రాంగ్ అని ప్రూవ్ చేస్తావు. అందువల్ల అది కాంట్రడిక్షన్ అయింది. ఎలా తీసుకుంటావు? దీంట్లో స్టెప్స్ ఒక ప్రాబ్లం నేర్చుకుంటే 100 ప్రాబ్లమ్స్ కూడా ఒకటే స్టెప్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను. అవునా? ఎలా అప్లై చేస్తావు? దీన్ని తీసుకురా. అంటే ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసుకున్నట్టయితే a² డివైడెడ్ బై b², b² ఇటు వచ్చేస్తే a² / 2. మనకి ఇక్కడ థీరం ఒకటి ఉంది. ఏమని? స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ని ఏదైనా నెంబర్ డివిజన్ చేస్తున్నట్టయితే ఆ స్క్వేర్ కాని నెంబర్ అంటే ఏంటి? దాని యొక్క స్క్వేర్ రూట్ ఫామ్ లో కూడా అది డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 9 దానిలో 3 డివిజిబుల్ అవుతుందా? 9 అంటే ఏంటిది? ఇట్ ఈస్ 3² కదా. అవునా? సో 3² లో 2 డివిజిబుల్ అయిందంటే 3² దానిలో 3 డివిజిబుల్ అయిందంటే 3 లో 3 డివిజిబుల్ అయిందా? అంటే స్క్వేర్ లో అయిందంటే దాని యొక్క స్క్వేర్ రూట్ లో కూడా అవుతుంది. అవునా? లేదు 9 డివిజిబుల్ బై 2 అవుతుందా? మరి 3 డివిజిబుల్ బై 2 క్లారిటీ వచ్చిందా? అలా మనం ఇక్కడ ఈ ఫ్యాక్టర్ ని ఉపయోగించి a² 2 తో డివిజిబుల్ అయిందంటే a కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది అని రాస్తావు. డివిజిబుల్ అయితే ఏమైనప్పుడు a² బై 2 కాస్త a/2 అయింది. a² బై 2 ఆల్రెడీ b² అయిపోయింది. అందుకని వేరే దాన్ని వాడాలి కాబట్టి ఇక్కడ ఏమనుకుంటావు? సమ్ c ని ఎజ్యూమ్ చేసుకుంటావు. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2c. ఈ స్టెప్స్ కూడా కామన్. 3 ని చెక్ చేయాలంటే 3c, 5 ని చెక్ చేయాలంటే 5c, 7 ని చెక్ చేయాలంటే 7c. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు 2c² బై 2. దట్ ఈస్ b² ఈజ్ ఈక్వల్ టు ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 ఇంటూ c². ఇటు పక్క వచ్చేస్తే b² బై 2 ఈజ్ ఈక్వల్ టు c². మళ్ళీ ఇదే ఫామ్ లో వచ్చింది. అబ్జర్వ్ చేశారా? a² బై 2 ఈజ్ ఈక్వల్ టు b² అయితే a డివిజిబుల్ బై 2 అన్నాం. అలాగే ఇక్కడ b² బై 2 ఈజ్ ఈక్వల్ టు c² అయితే b ఈజ్ డివిజిబుల్ బై 2 ఏగా. సో ఇక్కడ నీకు ఏం కండిషన్ వచ్చింది? a కామా b ఇద్దరు కూడా 2 అనే టేబుల్లో డివిజిబుల్ అవుతున్నారు. కోప్రైమ్ అంటే ఏంటి? ఆ 2 నెంబర్స్ 1 టేబుల్లో మాత్రమే పోవాలి. అదర్ టేబుల్స్ లో క్యాన్సిల్ కామన్ గా అవ్వకూడదు, కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అని. మరి కామన్ ఫ్యాక్టర్ వేరేది వచ్చిందిగా కాబట్టి అవి కోప్రైమ్ కాదు. కోప్రైమ్ కాదు అంటే రేషనల్ నెంబర్ యొక్క కండిషన్ ఫెయిల్ అయిపోయినట్టేగా. కాబట్టి దే ఆర్ రేషనల్ నెంబర్స్ కాదు. రేషనల్ నెంబర్స్ కాదు అంటే ఇంకేమైంది? ఎందుకంటే మనకి నెంబర్ సిస్టమ్స్ రెండే, ఉంటే రేషనల్ లేకపోతే ఇర్రేషనల్. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ ఇది ఫెయిల్ అయింది కాబట్టి హెన్స్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇదే పద్ధతిలో నీకు √3, √5, √7, √11, √13 ఏమి ఇచ్చినా సేమ్ ఇదే. ఓన్లీ ఏం కండిషన్ మారింది? ఏ డివిజిబుల్ బై 2 కాస్త ఏ నెంబర్ ఇస్తే దాంతో డివిజిబుల్ అయిందని చెప్తాడు. కాన్సెప్ట్ అంతా మళ్ళీ గుర్తొచ్చిందా? క్లియరా? ఈ కాంట్రడిక్షన్ మెథడ్ లోనే సెకండ్ కొంచెం ప్రాబ్లమ్ ని మీకు కాంప్లికేట్ చేయాలి అనుకుంటే దాన్ని ఏం చేస్తాడు? ఒకటేమో రూట్ లో ఉంటుంది, రెండోదేమో బయట ఉంటుంది. దీన్ని రేషనల్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటాడు. రేషనల్ ఇర్రేషనల్ అది ఎలా రేషనల్ అయితే ఒక ఇర్రేషనల్ రేషనల్ తో కలిసిన మల్టిప్లై అయినా డివైడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా వచ్చేది ఇర్రేషనలే. అర్థమైందా? అది కాబట్టి దీన్ని ఏమని ప్రూవ్ చేయమంటాడు? ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తావు. దీన్ని ప్రూవ్ చేసేటప్పుడు నేనేం చెప్పా? అది నీకు 3 మార్క్స్ అడుగుతున్నాడా లేదా 5 మార్క్స్ అడుగుతున్నాడా చూసుకో. దాన్ని బట్టి నీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఇది లెట్ 3 ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు p/q. ఎందుకంటే a/b మళ్ళీ తర్వాత వాడాల్సి వచ్చింది కాబట్టి p/q బిఏ
రేషనల్ నెంబర్ అనుకో. ఇక్కడ దాకా ఇద్దరి దగ్గర సేమే. నెక్స్ట్ దీంట్లో రూట్ ఉన్న దాన్ని మాత్రమే వదిలేసి మిగతా దాన్ని పంపించు. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q -3. మైనస్ లో ఎప్పుడంటే వెళ్ళినా సబ్ట్రాక్షన్ దానిలో ఎల్సిఎం తీయాలి. క్యూ కానీ ఎల్సిఎం తీసి ఎంత అక్కడ p-3 ఇంటూ క్యూ. మళ్ళీ దీన్ని అబ్జర్వ్ చేయి, p/q ఫామ్ లోకి వచ్చేసిందా? సమ్ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్. సో ఇక్కడ దాకా దీంట్లో సేమ్. క్లియరా? నౌ ఇప్పుడు ఇదే క్వశ్చన్ 3 మార్క్స్ లో సాల్వ్ చేసేటప్పుడు నువ్వు రూట్ 2 ని ప్రూవ్ చేయాలంటే అవసరంలా. ఓకేనా? ఏమని చెప్పాలి? వీ నో దట్ అని చెప్పి రాసేయచ్చు. వీ నో దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, బట్ ఈ రైట్ సైడ్ లో ఉన్నది p/q ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఒక ఇర్రేషనల్ ఒక రేషనల్ ఎప్పుడు కూడా సమానం అవ్వవు. అవునా? సో ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కాంట్రడిక్షన్ ఎలా వచ్చిందో జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో కాంట్రడిక్షన్ ఎలా వచ్చింది? ఒక ఇర్రేషనల్ ఒక రేషనల్ కి సమానం అని వచ్చింది. అవునా? రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్ నెంబర్ బి ఈక్వల్ టు డిఫరెంట్ సెట్స్ అవి. అవునా? కాబట్టి కండిషన్ ఫెయిల్ అయిపోయినట్టేనా? హెన్స్ ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. సో గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇది పద్ధతి. ఇప్పుడు 3 మార్క్స్ కి చేసేటప్పుడు. అదే 5 మార్క్స్ కి చేసామనుకో, ఇక్కడ దాకా తీసుకొచ్చి నౌ ఇక్కడ ఏమని చెప్పాలి? కన్సిడర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b be a రేషనల్ నెంబర్. అంటే మళ్ళీ రూట్ 2 యొక్క ప్రూఫ్ ఆల్రెడీ నేర్చుకున్నావు కదా, ఆ ప్రూఫ్ ను నువ్వు మళ్ళీ చేయాలి. అంతే తప్ప వీ నో దట్ అని రాయకూడదు. అర్థమైందా? వీ నో దట్ ఎప్పుడు వాడాలి? తక్కువ మార్క్స్ ఇస్తే. అదే 5 మార్క్స్ ఇస్తే రూట్ 2 ని కూడా ప్రూవ్ చేయాలి. నువ్వు నార్మల్ ది సాల్వ్ చేసినందుకు 2 మార్క్స్, రూట్ 2 ది ప్రూవ్ చేసినందుకు 3 మార్క్స్, 2 + 3 కలిపి 5 మార్క్స్ వస్తాయి. తేడా అర్థమైందా? సో దీనిలో మీరు సాగదీశారనుకోండి, మార్క్స్ తీసేస్తారా అంటే ఒకటి వచ్చింది, తీరు. కానీ టైం వేస్ట్ అయిపోయింది. అవసరం లేదు కదా అక్కడ అడిగి. అర్థమైందా? నీకు ఎక్కడ అవసరం? అది 5 మార్క్స్ దాంట్లో అవసరం. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని రావాలి. అర్థమైందా? నీకు కంటెంట్ ఎంత తెలుసు దానికంటే కూడా అడిగిన వెయిటేజ్ని బట్టి నువ్వు రాసావా లేదా అనేది ఇంపార్టెంట్. 2 మార్క్స్ కి క్వశ్చన్ అడిగాడు. ఏమని? సపోజ్ బయాలజీలో ఫోటోట్రోపిజము, హైడ్రోట్రోపిజము ఇవి ఉన్నాయి కదా. అవునా? సో వీటి గురించి రాసేటప్పుడు 5 మార్క్స్ ఇస్తే 10 పాయింట్లు రాయాలి. 2 మార్క్స్ ఇస్తే 4 మార్క్స్. దట్ ఈస్ 4 పాయింట్స్ రాయాలి. ఒక్కొక్కటి హాఫ్ మార్క్ కదా, 4 పాయింట్లు కలుపుకుంటే 2 మార్క్స్ అయిపోతాయి. అదే 10 పాయింట్లు రాస్తే మార్కులు తీసేస్తారంటే తీరు. కానీ నీకు ఏమైంది? నెక్స్ట్ యాక్చువల్లీ రాయాల్సిన దానికి రాయలేదు. అర్థమైందా? ఓకేనా? ఎందుకంటే నీకు ఇంటర్నల్ చాయిస్ ఉన్నాయి. ఇంటర్నల్ చాయిస్ తీసుకున్నా కూడా ఓవరాల్ గా 34 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఏది? కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్ తో సహా కలుపుకుంటే. కేస్ బేస్డ్ స్టడీ ప్రాబ్లమ్ మీకు ఏం చేస్తాడు? లెంతీ పారాగ్రాఫ్స్ ఇస్తాడు. చదవడానికే సగం టైం అయిపోద్ది. కానీ దాని ఆన్సర్ సింపుల్ గానే ఉండేది. కానీ నువ్వు అనలైజ్ చేయడం రావాలిగా. అర్థమైందా? కాబట్టి మీకు ఇచ్చిన టైంని సేవ్ చేసుకుంటూ ప్రాపర్లీ రాయడం చాలా ఇంపార్టెంట్. లేదనుకోండి మీకు మెయిన్గా లాస్ అయ్యేది 2 మార్క్స్ 3 మార్క్స్ బాగానే రాసేస్తారు ఎవరైనా. ఫస్ట్లో ఆబ్జెక్టివ్ 1 మార్క్స్ ఉన్నాయి చూసారా, అయిపోతాయి. లాస్ట్లో 5 మార్క్స్ ఉన్నాయి కదా, అయిపోతాయి. అర్థమైందా? 90+ పక్కన పెడితే 80 కూడా రీచ్ అవ్వలేవు. కాబట్టి పాయింట్ గుర్తుపెట్టుకోండి, టైంని సేవ్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ముందే ప్రిపేర్ అవ్వాలి. క్లియరా? నెక్స్ట్ దీంట్లో ఇంకా లాస్ట్ కాన్సెప్ట్, మనకు నెంబర్ ఇచ్చేస్తాడు, అటువంటి వాటిల్ని కాంపోజిట్ నెంబర్ సిస్టమ్ అని ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా? సో ఇక్కడ నీకు ప్రైమ్ నెంబర్కి కాంపోజిట్ నెంబర్కి బేసిక్ ఐడియా తెలిసి ఉండాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే నెంబర్ వచ్చిందనుకో, దెన్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. నీకు ప్రాబ్లమ్ చూడడం ఎలా ఇస్తాడు? ఇలా ఇస్తాడు, 7 × 13 × 11 ప్లస్ 7 × 2 అని. ఓకేనా? దీంట్లో నువ్వు చూసుకోవాల్సింది ఏంటి? ఇంటూలో ఉన్నాయన్నీ కూడా ఒక్కొక్క టర్మ్స్. కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి దీంట్లో? 2 టర్మ్స్. కంపల్సరీ 2 టర్మ్స్ లో కామన్ గా సమ్ నెంబర్ ఉంటుంది, చూసుకోండి. దట్ ఈస్ దాన్ని బయటికి. అవునా? అప్పుడు దీంట్లో ఎంత? 13 × 11. దాంట్లో ఇది పోయింది కాబట్టి 1 × 2 కరెక్టేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 17 నెక్స్ట్ 13 × 11 చేయాలి. ఎంత? సింపుల్ కాన్సెప్ట్. దీనిలో తీసుకుంటే 110.
మళ్ళీ 3 తీసుకుంటే 33. సో ఇట్ విల్ బి 143 ప్లస్ 2, దట్ ఈస్ 7 into 145. ఇచ్చిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ వచ్చిందా? ఇచ్చిన నెంబర్ లో ఉన్నది ఏంటి? 7. కొత్తగా వచ్చింది ఏంటి? 147. నేనేం చెప్పా? ఇచ్చింది కాకుండా అదర్ నెంబర్ లో డివిజిబుల్ అవ్వాలి అని. మరి అదర్ నెంబర్ వచ్చిందా? అంటే ప్రైమ్ నెంబర్ అయిద్దా? మరి ఏ నెంబర్ అయింది? హెన్స్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. లాస్ట్ లో ఒక లైన్ రాస్తావు, యాజ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 145, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ దీంట్లో అడిగే లాస్ట్ క్వశ్చన్స్ ఏంటి? ఇంకా హెచ్సిఎఫ్ మీద ఎల్సిఎం మీద రెండింటికి మనం యూస్ చేసే సేమ్ కాన్సెప్ట్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని వచ్చిన ఫ్యాక్టర్స్ లో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ విత్ లోయెస్ట్ పవర్ చూసుకోవాలి. అదే ఎల్సిఎం కనుక్కోవాలంటే ఆల్ ద ఫ్యాక్టర్స్ విత్ హైయెస్ట్ పవర్ చూసుకోవాలి. ఈ ఫార్ములా బండ గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా? ఓన్లీ రెండింటి నుంచి కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే విత్ లోయెస్ట్ పవర్స్ మాత్రమే చూడాలి అంటే హెచ్సిఎఫ్. ఫ్యాక్టర్స్ అన్నీ వేసేయాలి, వాటి యొక్క హైయెస్ట్ పవర్స్ తో రాయాలి అంటే ఎల్సిఎం. అయిపోయింది. రెండోది దీంట్లో నెక్స్ట్ టైం అడిగే ప్రాబ్లమ్స్ లో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్ కి సమానం. గుర్తుందా? దానిలో ఏ కామా బిల్లో ఒకటి ఇచ్చేస్తాడు, రెండోది కనుక్కోమంటాడు. అయిపోయిందా? దీంతో మీ సిలబస్ దట్ ఈస్ నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ అయిపోయింది. క్లియరా? నా ఓవరాల్ గా దీంట్లో వెనక నుంచి వచ్చినట్టయితే హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇంతకుముందు యూక్లిడ్స్ డివిజన్ ఉండేది, అది స్టేట్ సిలబస్ వాళ్ళకే ఉంది, సిబిఎస్ఈ వాళ్ళకి రిమూవ్ చేశారు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది ఇర్రేషనల్ నెంబర్స్ ని ప్రూవ్ చేయడం. రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ డెఫినిషన్స్ తెలిసి ఉండాలి, ప్రూఫ్స్ వచ్చి ఉండాలి, కాంట్రడిక్షన్ మెథడ్. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పుడు కల్లా కాంపోజిట్ నెంబర్స్ ని ప్రూవ్ చేయడం. అయిపోయింది. క్లారిటీ వచ్చిందా? సో ఈ మాత్రం ప్రాపర్లీ రివైజ్ చేసుకున్నట్టయితే రియల్ నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్లీ గ్రిప్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో క్వశ్చన్స్ ఇంకా ఎలా అడగచ్చు అనేది మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. అవి సాల్వ్ చేసుకుంటే వెళ్ళండి, క్లియర్ అయిపోతుంది. కాన్సెప్ట్ క్లియరా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.